జగన్ అనేటటువంటి వ్యక్తిని వదిలేయాలా, మాటలతో ఆగాల, కంటిన్యూ చేయాలా, ఇది చర్చ. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. ఎవ్వరూ ఆపే ప్రసక్తే ఉండదు. రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రతి అసెంబ్లీ సమావేశంలో, ప్రతి తీర్మానంలో, ప్రతి ఉపన్యాసంలో జగన్ విమర్శిస్తూనే ఉంటారు. అదే సందర్భంలో జగన్తో ఉండాలా లేదా అన్నది వాళ్ళ ఎమ్మెల్యేలు నిర్ణయించుకోవాలి. ఎందుకని? అసెంబ్లీకి వెళ్ళకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రయోజనం ఏంటి? వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించాలన్నా, ప్రజల సమస్యలు ప్రస్తావించాలన్నా బయట ప్రెస్ మీట్లు పెడితే సాక్షి వాళ్ళు వేస్తారు. కనీసం ఈనాడు జ్యోతికి మిగతా మీడియా కూడా వేయదు. ఏంటి ప్రయోజనం? జగన్ తేల్చుకోవాలి. సరే, జనంలో తిరుగు, సేమ్ టైం కనీసం అక్కడ కేసీఆర్ తరహాలో తను వెళ్ళకపోతే ఎమ్మెల్యేలను పంపించాలి కదా. అసలైతే తనే రావాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. లేకపోతే ఏంటి ప్రయోజనం అన్నది ఎప్పటికైనా ఆలోచించాలి. ప్రజలు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ తరపున 1,40,00,000 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 1,40,00,000 మంది తీర్పిస్తే 11 సీట్లే వచ్చి ఉండొచ్చు. అది మిగతా ముగ్గురు కలవడం వల్లనే వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, నో డౌట్. అంటే నిన్ను 1,40,00,000 మంది నమ్మితే నేను సభకి వెళ్ళను, మా వాళ్ళు వెళ్ళడానికి లేదంటే ఏంటి ప్రయోజనం?